ఒక గ్రామంలో ముగ్గురు యువకులు ఒక పెద్ద నగరానికి వెళ్ళాలి అనుకున్నారు. ఆ నగరం చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది దారి కష్టమైనది, ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. రెండోది చుట్టూ తిరిగే దారి, పజల్ లాంటిది కాని గమ్యం చేరదు. మూడోది ఒక ప్రత్యక్షమైన సరైన దారి. అయితే ఒక జ్ఞానవంతుడు వారి వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: ఈ నగరానికి వెళ్ళాలంటే నా వెంట రండి. నేనే నిజమైన దారి. నన్ను అనుసరించకపోతే మీరు తప్పిపోతారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. అందుకు యేసు: నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నేను మార్గమును అనగా యేసుక్రీస్తే దేవుని దగ్గరకు చేరే ఏకైక మార్గం. మానవ ప్రయత్నాలు, మతాచారాలు, జ్ఞానములు కాకుండా ఆయన ద్వారానే మనం దేవుని దగ్గరకు చేరగలము. సత్యమును అనగా యేసు నిజమైన సత్యం. ఆయన బోధలు, జీవితం, త్యాగం మనకు నిత్య సత్యాన్ని తెలియజేస్తాయి. జీవమును అనగా యేసు నిత్యజీవానికి మూలం. ఆయనను నమ్మినవారు ఆత్మీయ మరణం నుండి విముక్తి పొంది నిత్యజీవాన్ని పొందుతారు. సంక్షిప్తంగా చెప్పాలి అంటే, యేసు లేకుండా దేవుని దగ్గరకు వెళ్లే మార్గం లేదు. యేసులో మనకు దారి, నిజం, జీవం అన్నీ ఉన్నాయి. ఆ జ్ఞానవంతుడిని నమ్మి ఆయనని అనుసరించి ఆ మహానగరానికి చేరుతావో, లేక నీవు నమ్ముకొనో, లేక ఇతరాలు నమ్మో ఆ కష్టమైన దారిని ఎంచుకుని దారి తప్పుతావో నువ్వే నిర్ణయించుకోవాలి.